హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాసు కల్కి మూవీలో బౌంటీ హంటర్గా నటించాడు. ఎక్కడైతే భయ్య బాక్స్ ఆఫీస్ హంటర్గా మారిపోయాడు. ట్రేడ్ అంచనాలు తలకిందులు చేస్తూ కలెక్షన్స్ అనేవి రాబడుతున్నాడు భయ్య. నేనైతే 5 రోజులకి 615 కోట్ల పోస్టర్ అనేది వేశాను. ట్రేడ్ అయితే 40 కోట్లు అని చెప్పారు. నేను ఇంకా 60 కోట్లు ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అందరు అంచనాలు తలకిందులు చేస్తూ 70 కోట్లు అనేది కల్కి మూవీ 5వ రోజు రాబట్టింది. ఇక 6వ రోజు నిన్నైతే 60 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. మరి ఆ విధంగా 4 రోజులకి 555 కోట్లు వచ్చినట్టు మేకర్సే పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఇక 5వ రోజు 70 కోట్లు కలిపితే 625 కోట్లు అనేది 5 రోజులకి కంప్లీట్ అయిపోయింది. ఇక నిన్న 6వ రోజు కలెక్షన్స్ 60 కోట్లు కలిపితే 685 కోట్ల వరకు గ్రాస్ అనేది కేవలం 6 రోజుల్లోనే ఈ కల్కి మూవీ అనేది రాబట్టిస్తుంది భయ్య. మరి 6 రోజులకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బాక్స్ ఆఫీస్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి భయ్య. ఇక 7వ రోజు ఈ రోజు బుకింగ్స్ చాలా బాగా ఓపెన్ అయినాయి భయ్య. హిందీలో, నైజాంలో అండ్ ఓవర్సీస్లో ఈ 3 చోట్ల ఈ కల్కి అయితే ర్యాంప్ పడించేస్తుంది భయ్య. ఆ విధంగా 50 కోట్ల వరకు గ్రాస్ అనేది 3వ వర్కింగ్ డే 7వ రోజు కూడా వచ్చే అవకాశం గట్టిగా ఉంది భయ్య. ఇక ఆ విధంగా భయ్య ఈ కల్కి మూవీ ఫస్ట్ వీక్ ముగిసేసరికి 700 కోట్ల మార్క్ అనేది ఈజీగా దాటేస్తుంది భయ్య. ఈ విధంగా ఫస్ట్ వీక్ ముగిసేసరికి 700 కోట్ల పైన మార్కు దాటిన సినిమాలు 3 మాత్రమే ఉన్నాయి ఇండియాలో. అవే బాహుబలి 2, RRR అండ్ KGF 2. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫస్ట్ వీక్ ముగిసేసరికి 7 రోజులు ముగిసేసరికి 700 కోట్ల మార్క్ అయితే దాటలేదు. మరి ఈ కల్కి అయితే దాటుతుంది భయ్య. 7 రోజులకి దాదాపుగా 735 కోట్ల గ్రాస్ అనేది ఈ కల్కి రాబడుతుంది అనమాట. రేపైతే 700 కోట్ల పైన గ్రాస్ దాటినట్టుగా అఫీషియల్ పోస్టర్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. మరి మీరు 7వ రోజు ఈ రోజు ఎంతవరకు గ్రాస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.